హలో వ్యూవర్స్, నేను ఈరోజు మీకు కమ్మటి టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, టొమాటో పప్పులో రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి నేను అత్తమ్మ స్టైల్లో నేర్పిస్తాను, ఇంకొకటి అమ్మ స్టైల్లో రెండు ఉన్నాయి. నేను ఈరోజు మీకు అత్తమ్మ స్టైల్లో మీకు చూపిస్తాను. అత్తమ్మ ఎట్లా కుక్ చేస్తారు అనేది అత్తమ్మ స్టైల్ అంటే, ముందుగా మీరు కందిపప్పును నానబెట్టుకోండి. నేను ఒక చిన్న గ్లాస్తో, మీడియం సైజ్ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. మీకు టైం ఉంటే అరగంట ముందు నానబెట్టుకోండి. టైం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో ఆ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసి 8 to 10 విజిల్స్ వరకు ఇవ్వండి. ఒకవేళ మీ పప్పు ఉడకలేదు అని అనుకుంటే కనుక ఇంకో 2-3 విజిల్స్ ఇవ్వండి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ని బట్టి డిఫర్ అవుతుంది మీ పప్పు ఎంత ఫాస్ట్గా కుక్ అయింది అనేది. అప్పుడు పప్పు గుత్తితో మొత్తం పప్పునంతా కూడా మ్యాష్ చేసుకుని మీ పప్పు ఉడుకుందో లేదో చూసుకోండి. పప్పు ఉడికిన తర్వాత ఒకవేళ ఉడకకపోతే ఇంకో 2-3 విజిల్స్ మళ్ళీ క్లోజ్ చేసి ఇవ్వండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, నేను మేబీ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు, కొంచెం మినపప్పు అండ్ కొంచెం జీలకర్ర అయితే ఆవాలు మినపప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత నేను వెల్లుల్లిపాయ రెబ్బలు 2 వేసుకున్నాను. చిదిమేసి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే నేను 2 పీసెస్ కింద వేసుకున్నాను. మొత్తం హోల్ కింద వేయొద్దు, ఎందుకంటే మీకు పేలిపోతాయి. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాక చిటికెడు ఇంగు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు చీలికల కింద వేసుకుని 2 పెద్ద టొమాటోస్ వేసుకుంటున్నా. అదే మీడియం సైజ్ టొమాటోస్ అయితే 3 వాడండి. పెద్ద సైజ్ టొమాటోస్ అయితే 2 పెద్ద టొమాటోస్ వాడుకుని వేసుకుని కట్ చేసుకుని పెద్ద పీసెస్ కింద కట్ చేయండి. చిన్న ముక్కల కింద కాకుండా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీకు టొమాటో అనేది బాగా మషిగా ఫ్రై అవుతుంది, మీకు పల్ప్ లాగా అయిపోతుంది. అయిపోయినప్పుడు ఇంకా కొంచెం ముక్కలుగా కొంచెం పల్ప్గా ఉన్నప్పుడు మీరు పప్పు వేసేసుకోండి. పప్పు వేసుకుని కొంచెం నీళ్ళు ఇంకా పప్పులో ఉన్న గిన్నెలో ఉన్నది ఇంకా మొత్తం అంతా కూడా వచ్చేయాలంటే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ప్యాన్లో వేసేసుకున్నాక అప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు, నేను ఉప్పు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మీరు చూసుకుని తగినంత వేసుకోండి. ఒక టీ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక బాయిల్ అవుతూ ఉండగా అప్పుడు కొంచెం చింతపండు రసం, ముందుగా నానబెట్టుకున్న మనం చింతపండు రసం అరగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుని మీకు తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ ముందు వాటర్ పోసేసుకుని మళ్ళీ చింతపండుని కొంచెం మెదుపుకొని మనం ఇందులో తుక్కది వేయకుండా డైరెక్ట్గా ఉండి రసం వేస్తున్నాము. ఎక్కువ చింతపండు పడదు. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. మీకు ఇంకా కొంచెం ఉప్పు అండ్ పులుపు కావాలి అనుకుంటే చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు అండ్ పులుపు వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ వేసుకున్నాను. ఉప్పు పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దెన్ లాస్ట్లో ఇంకా బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఆ బబుల్స్ వస్తున్నప్పుడు కొరియాండర్ లీవ్స్ సర్వ్ చేసుకుంటే కమ్మని టొమాటో పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం మీకు ఇంకొక విధంగా ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.